నమస్కారం మాస్టారు. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాల యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. మీ ఈ తెలంగాణ బాలోత్సవం గురించి మీ సంస్థ చేసే పనులు, కళా ప్రయాణాలు, తర్వాత మీరు బాలల కోసం మీ ప్రాజెక్ట్స్ ఏంటి, మీ ఎయిమ్స్ ఏంటి, మీ ఆబ్జెక్టివ్స్ ఏంటి, తెలంగాణ రాష్ట్రం వచ్చాక మీరు ఏ విధంగా మీ కార్యక్రమాలు చేస్తున్నారు, మా కళా ప్రేక్షకులకు చెప్పండి మాస్టర్. మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు బుచ్చిరెడ్డి, తెలంగాణ బాలోత్సవ కమిటీ ట్రెజరర్ని. మేము ఈ సంస్థని ప్రారంభించి 5 సంవత్సరాలు అవుతుంది. మా ప్రధాన ధ్యేయము పిల్లల్లో స్వతంత్ర భావాల్ని పెంచడం కొరకి మేము ప్రయత్నం చేస్తాము. మా ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన మోటివ్ ఏంటి అంటే పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ని పెంచడం. ఇది ఎందుకు అని అంటే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి అనేది ఇది ఒక ప్రధాన నినాదం. రెండవది, మనమంతా ఒకటే, కులం లేదు, మతం లేదు, మనమంతా ఒకటే. వేరు వేరు కులాలైనా మతాలైనా మనమంతా మానవత్వంతో ముందుకెళ్ళాలి అనే దాంతో మేము ఈ సంస్థను ఏర్పాటు చేసాం. దానికి అనుగుణంగానే ఇవాళ కొన్ని వందలాది స్కూల్స్లో ఇవాళ ఈ భావనను కల్పించడానికి అనేది మేము ప్రయత్నం చేసి క్రమంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు కొన్ని వేల స్కూల్స్తో సంబంధాలు రావడం జరిగింది. హైదరాబాదులో ప్రత్యేకంగా ఒక 400 స్కూల్స్తో హైదరాబాద్ స్కూల్స్తో చేయడం జరుగుతుంది. దీంట్లో మేము నవంబర్ 14 పిల్లల దినోత్సవాన్ని ఆసరా చేసుకొని దానికి ఆ డేట్కి ముందు కానీ తర్వాత కానీ ఈ పిల్లలందరినీ పిల్లల పండుగ బాలోత్సవం అనే పేరుతో మేము ఈ యాక్టివిటీస్ని, సోషల్ యాక్టివిటీస్ని, వాళ్ళలో చైతన్యాన్ని కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తూ 2 రోజులు దీన్ని చాలా ఉత్సాహంగా పండుగ వాతావరణంలో వీటిని జరపడం జరుగుతుంది. దాదాపుగా 10,000 మంది విద్యార్థులు స్టేట్ ఫంక్షన్గా డిక్లేర్ చేయించండి గవర్నమెంట్కి రాసి. మేము ఆ ప్రయత్నంలో కూడా ఉన్నాము. ఏ బోనాలు బతుకమ్మ లాగా స్టేట్ ఫంక్షన్ లాగా డిక్లేర్ చేయించండి. అదే ఆ ప్రయత్నంలో కూడా ఉన్నాము. దీనికి మా టైటిల్ సాంగ్స్ ఒక 2 సాంగ్స్ని విద్యార్థులకి ఉద్దేశించి రాసినవి అశోక్ తేజ గారు, సుద్దా అశోక్ తేజ గారు రాశారు. చాలా దాన్ని అనేక మంది మేధావులు చూసి దాన్ని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత దీన్ని స్టేట్ గవర్నమెంట్కి మీరు ప్రపోజ్ చేయండి. ఇది పిల్లల అన్ని స్కూల్స్లో ప్రభుత్వమే దీన్ని ముందుకు తీసుకెళ్ళేట్టుగా అందరికి పరిచయం చేసేట్టుగా చేయండి అని చెప్పి సలహాలు ఇస్తున్నారు. మేము కూడా ఆ ప్రయత్నం చేయాలని చెప్పేసి అనుకుంటాము. అందుకని ప్రభుత్వం కూడా ఏదైతే గతంలో బాల భవనాలు ఏదైతే ఉన్నాయో జిల్లాల్లో, రాష్ట్రంలో, అవన్నీ కూడా గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా పనిచేయని పరిస్థితుల్లో నిర్వీర్యంగా ఉన్నాయి. ప్రభుత్వం కూడా తన వంతు కర్తవ్యంగా ఏదైతే భారతదేశం స్వాతంత్రం పొందినప్పుడు నెహ్రూ గారు ఏ ఆలోచనతోనైతే పెట్టారో బాల భవనాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అవి ఇవాళ నిర్వీర్యం అయిపోయాయి. వాటికి ఫండ్ కేటాయించి రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని కనుక మళ్ళీ పనిచేయించడం ప్రారంభిస్తే విద్యార్థుల్లో ఇవాళ వస్తున్న అవలక్షణాలు, లేకపోతే అన్సైంటిఫిక్ థింకింగ్, అదే ఇవన్నిటిని కూడా దూరం చేయడానికి అవి చేసే కృషి కొంత ఫలితం ఇస్తుంది అనేది మా అభిప్రాయం. అందుకని ప్రభుత్వం కూడా దానికి దోహదం చేస్తూ ఆ పద్ధతుల్లో ఆలోచించాలని మేము కోరుకుంటా ఉన్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ మీ పేరు? నా పేరు సోమయ్య అండి. నేను జనరల్ సెక్రటరీ తెలంగాణ బాలోత్సవ కమిటీకి. సార్, మా కమిటీ సంబంధించిన కొన్ని విషయాలు బుచ్చిరెడ్డి గారు చెప్పారు. మేము ప్రధానంగా బాలోత్సవంలో ఆ 3 ప్రధాన లక్ష్యాలతో పాటు ప్రతి సంవత్సరం మేము 15 నుంచి 16 ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాం. ఏమేంటి అవి? ఆ 12 ఈవెంట్స్ 15 ఈవెంట్కి సంబంధించింది ప్రతి ఫిబ్రవరిలో నేషనల్ సైన్స్ డే ఉంది. ఆ నేషనల్ సైన్స్ డే సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఉన్న 200 స్కూల్స్లో సైన్స్ ఫేర్స్ నిర్వహించి అక్కడ ప్రాజెక్ట్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసి అన్నింటినీ మళ్ళీ రాష్ట్ర కేంద్రంలో ఆ ప్రాజెక్ట్ని ప్రదర్శింపచేసి ఒక సెమినార్ని పెట్టి అసలు ఈ సైన్స్ యొక్క ఈ సమాజం అభివృద్ధికి కీలకం సైన్స్ అనేది చెప్తూ అట్లాంటి ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. అది ప్రతి ఫిబ్రవరి నెలలో చేస్తున్నాం. అదేవిధంగా మార్చిలో పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి వాళ్ళు చదువుకోవడం కోసం అని
ఎగ్జామ్ పేపర్స్ని గైడెన్స్ని ఇవ్వడం కోసం వాళ్ళకి వర్క్షాప్స్ పెట్టడం జరుగుతుంది. అట్లా వాళ్ళు ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. మూడోది, ప్రతి సంవత్సరము జూలై ఆగస్టు నెలలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లలకి ప్రత్యేకమైన 2 కార్యక్రమాలు చేస్తున్నాం. 7th, 8th, 9th టాపర్స్ పాస్ అయిన పిల్లలకి మోటివేషన్ చేస్తూ వాళ్ళు ఇంకా బాగా చదవాలని అభివృద్ధి చేయడం కోసం వాళ్ళకి సర్టిఫికేట్స్, గోల్డ్ మెడల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా 500 పైన మార్కులు సాధించిన వాళ్ళకు కూడా ఈరోజు ఈ సంవత్సరం ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. ఇది ఆగస్టు నెలలో చేస్తాం. సెప్టెంబర్ నెలలో టీచర్స్ డే వస్తుంది. సెప్టెంబర్ 5th టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ కోసమే ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం. వాళ్ళు కల్చరల్ ఈవెంట్, వాళ్ళకి అకాడమిక్ ఈవెంట్స్ పెట్టి టీచర్స్కి సంబంధించిన డేస్ అంటూ వాళ్ళకి ఏం లేదు, ఒక హాలిడే ఉంటుంది తప్ప వాళ్ళంతటా వాళ్ళు పాల్గొనడం కోసం ఒక వేదిక లేదు. అట్లాంటి వేదికను కల్పించి ఈరోజు మేము ప్రోత్సహిస్తున్నాం టీచర్స్ని. అదేవిధంగా టీచర్స్కి హౌ టు టీచ్, హౌ టు లెర్న్ అనే విషయాన్ని పిల్లలకు చెప్పడం కోసం వాళ్ళకి వర్క్షాప్స్ పెడుతున్నాం. ఆ వర్క్షాప్స్లో ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు, గంప నాగేశ్వరరావు గారు, శుద్ధ అక్షయ్ తేజ గారు, కేవి రమణాచారి గారు, ఇట్లాంటి వాళ్ళందరితోటి కూడా అలాంటి యాక్టివిటీస్, టీచర్ని ప్రోత్సహించడం కోసం ఒక యాక్టివిటీ చేస్తున్నాం. అదే కాకుండా చాలా కీలకమైనది, సమాజంలో శాస్త్రీయ నృత్య ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూట్స్ని పట్టించుకునే పరిస్థితులు లేదు. వాళ్ళ పిల్లలు అక్కడ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి వేదికలు కల్పించట్లేదు. మేము బాలోత్సవంగా ఈ కాలంలో 4 సార్లు ఆ శాస్త్రీయ నృత్యంలో చదువుతున్న విద్యార్థులకి వేదికలు కల్పించి ప్రజాపాటకి నృత్య నీరాజనం అనే ఒక కొత్త కార్యక్రమాన్ని, అభ్యుదయ కార్యక్రమాన్ని మేము ఈ కాలంలో చేసాం. అట్లా రెగ్యులర్గా ఒక కార్యక్రమాన్ని బాలోత్సవంగా మేము చేస్తాను. అదే కాకుండా ఆగస్టు 15th, జనవరి 26th ప్రత్యేకమైన ఈవెంట్స్ పెట్టి పిల్లల్ని ప్రోత్సహించే ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇట్లా హైదరాబాద్ నగరమే కేంద్రమే కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా 8 జిల్లాలలో బాలోత్సవాలు జరుగుతున్నాయి. అక్టోబరు, నవంబరు, డిసెంబర్ ఈ 3 నెలల్లో ఆయా జిల్లా పరిస్థితులను బట్టి కూడా బాలోత్సవాలు నిర్వహిస్తున్నాయి. అక్కడ కూడా ఇక్కడ ఏదైతే మేము చేస్తున్నామో అట్లాంటి యాక్టివిటీస్ జిల్లాల్లో కూడా జరుగుతున్నాయి. అట్లా ప్రోత్సహిస్తూ తెలంగాణలో ఉండే విద్యార్థులందరినీ ఒక ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే ఒక లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. ఈ కాలంలో మేము ఈ 3-4 రోజుల నుంచి, ఈ నెల రోజుల నుంచి మేము స్కూల్స్ తిరుగుతున్నాం. రేపు నవంబర్లో జరగబోయే 6-7 తరగతులు జరిగే బాలోత్సవాలు జయప్రదం చేయండి అని స్కూల్ మేనేజ్మెంట్స్ని కలుస్తుంటే, ఆ స్కూల్ మేనేజ్మెంట్స్ చెప్తున్న కొన్ని విషయాలు చూస్తుంటే ఈరోజు సమాజం ఎటుపోతుంది, విద్యార్థులకు ఏ విషయాలు చెప్తున్నారు, విద్యార్థులు ఎట్లా కొన్ని అంశాల పట్ల ఇండక్ట్ అవుతున్నారని కనుక వాళ్ళు చెప్తుంటే మేమే ఆశ్చర్యపోతున్నాము. సమాజం ఆశ్చర్యపోయేటట్టు వాళ్ళకి డ్రగ్స్కి ఇండక్ట్ అవుతున్నారు. అసలు తల్లిదండ్రుల మాట వినే పరిస్థితుల్లో లేదు. సమాజం ఎటుపోతుందో అర్థం కాని సిచ్యువేషన్లో ఈరోజు పిల్లలు ఉంటున్నారు అనేది వాళ్ళు చెప్తుంటే, అట్లాంటి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ఈరోజు తెలంగాణ బాలోత్సవ కమిటీ ప్రత్యేక కృషి చేయాలని చెప్పి మేము భావిస్తున్నాం. దీంతో పాటు ఇంకో కొత్త కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నుంచి మేము ప్రారంభించాము. తెలంగాణలో ఉండే విద్యార్థినులందరినీ, అంటే గర్ల్స్ ఎంపవర్మెంట్ అనే ఒక ప్రాజెక్టుని మేము తీసుకోబోతున్నాము. ప్రతి సంవత్సరము అమ్మాయిల్ని ఎడ్యుకేట్ చేయడం కోసము వాళ్ళకి హైజీనిక్ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు, వాళ్ళ మోరల్ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళ స్టడీస్ కావచ్చు, ఇట్లాంటి అనేక విషయాల మీద ఎడ్యుకేట్ చేయడం కోసం గర్ల్స్ ఎంపవర్మెంట్ అనే ఒక కార్యక్రమాన్ని తెలంగాణ బాలోత్సవ కమిటీ మేము తీసుకున్నాం. ఇది కూడా రేపు ప్రతి సంవత్సరం 10,000 మందిలోకి విద్యార్థులకి ఎడ్యుకేట్ చేయాలనే ఒక లక్ష్యంతో తెలంగాణ బాలోత్సవ కమిటీ పనిచేస్తుంది. ఇట్లాంటి అనేక విషయాల్లో తెలంగాణలో పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ సంస్థ ఏర్పడ్డది. ఈ సంస్థకి అనేక మంది పెద్దలు సహకరిస్తున్నారు. మా సంస్థకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు మా అడ్వైజర్స్గా ఉన్నారు. కేవి రమణాచారి గారు ఒక అడ్వైజరు, శుద్ధ అశోక్ తేజ గారు ఒక అడ్వైజరు, ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ఒక అడ్వైజరు, తర్వాత వేణుగోపాల్ రెడ్డి భరత్ కాలేజీ చైర్మన్ గారు ఒక అడ్వైజరు, ఇట్లా ఇంతకుముందు మామిడి హరికృష్ణ గారు, ఇట్లాంటి అనేక మంది ఈ పిల్లల్ని ప్రోత్సహించడానికి మా బాలోత్సవంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. వీళ్ళందరినీ గైడెన్స్ తోటి తెలంగాణ బాలోత్సవ కమిటీ తెలంగాణ రాష్ట్రంలో పిల్లల్ని డెవలప్ చేయాలని, పిల్లల్ని అభివృద్ధి చేయాలని, పిల్లల్ని మంచి మార్గంలో తీసుకెళ్లాలని ఒక లక్ష్యంతో ఈరోజు మేము తెలంగాణ బాలోత్సవ కమిటీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి మీరు కూడా బాలోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని, మీ సహకారం కూడా పిల్లలకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. ఎలా అవుతుంది ఫండింగ్? ఈరోజు తెలంగాణ బాలోత్సవానికి సంబంధించిన ఏదైతే స్కూల్స్లోకి వెళ్తున్నామో వాళ్ళు మనం పెట్టే ఈవెంట్స్కి కొంత వాళ్ళు సహకరిస్తున్నారు. అదే కాకుండా మా ఇట్లాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. ఏదైతే పిల్లల్ని అభివృద్ధి చేయాలని గవర్నమెంట్ కూడా, తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నారు. గతంలో మినిస్టర్ గారు కూడా మా ఈవెంట్స్కి, సీతక్క గారు మా ఈవెంట్స్కి, ఇట్లాంటి అనేక ఈవెంట్స్ కూడా వాళ్ళని కూడా పిలుస్తున్నాం, వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నాం. తప్పకుండా తెలంగాణ గవర్నమెంట్ ప్రోత్సాహంతో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నా ఎక్స్పీరియన్స్ ఒకటి మీకు సబ్మిట్ చేస్తా. నేను 1979-80లో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద చైల్డ్ అని చేశారు. అప్పుడు కేజీ అబ్రహాం గారు గవర్నర్ ఉండే.
ఆల్ హైదరాబాద్ స్కూల్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. అప్పుడు నేను సింగింగ్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను. నాకు కేజీ అబ్రాహం గారు అవార్డు ఇచ్చారు. మీరు ఆల్ స్కూల్స్ అని ఒక కాంపిటీషన్ పెట్టండి. ఇప్పుడు నా రిక్వెస్ట్, మేము పెట్టే ఈవెంట్స్ లో కల్చరల్ ఈవెంట్స్ 14 కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయండి. అదేవిధంగా అకాడమిక్ ఈవెంట్స్ 14 ఈవెంట్స్ ఉన్నాయి. మీరు చెప్పిన అన్ని కూడా ఈ 24-25 ఈవెంట్స్ వస్తున్నాయి. దీంట్లో పాటలు ఉన్నాయి, డాన్స్ ఉంది, డ్రాయింగ్ ఉంది, ఉపన్యాస పోటీ ఉంది, వ్యాసరచన పోటీ ఉంది, క్విజ్ ఉంది, సైన్స్ ఫేర్ ఉంది, శాస్త్రీయ నృత్య డాన్స్ ఉంది, జానపద నృత్యాలు ఉన్నాయి. ఇట్లా ఒక 24 ఈవెంట్స్ని ఒకే వేదిక మీద 24 స్టేజెస్ వేస్తున్నాం ఒకే ప్లేస్లో. అట్లా మేము బాలోత్సవాలు నిర్వహిస్తున్నాం. చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు ఉండే తల్లిదండ్రులకు పిల్లలకు మీ బాలోత్సవం నుంచి ఏం మెసేజ్ ఇస్తారు? మేము తల్లిదండ్రులందరినీ ఒకటే కోరుకుంటున్నాం. ఈ రోజు తల్లిదండ్రులందరికీ మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం. మీరు మీ పిల్లలకి మీ ఉద్యోగాల నుంచి వచ్చిన తర్వాత మీరు పిల్లలకు ఒక అర్ధగంట టైం ఇవ్వండి, ఒక గంట టైం ఇవ్వండి. వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఏంటారు నాన్న, మీరు ఏం పని చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, మీరు చదువుతున్నారా, మీ స్కూల్ టీచర్, అట్లాంటి మంచి వాతావరణాన్ని తల్లిదండ్రులు పిల్లలకి కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు అది లేదు, ఈ సమాజంలో అది లేదు. పిల్లలందరికీ అట్లాంటిది ఇస్తే వాళ్ళు తప్పుడు మార్గంలో పోకుండా తల్లిదండ్రులు చెప్పే పద్ధతిలో వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉంటారు. తల్లిదండ్రులను కూడా మేము మోటివేట్ చేయాలని అనుకుంటున్నాం. తల్లిదండ్రులతోటి కూడా మేము ఇంటరాక్ట్ అవుతున్నాం. రాబోయే కాలంలో తల్లిదండ్రులకే ఒక ఈవెంట్ పెట్టాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తున్నాం. మొక్కయ వంగనిది మ్రాణయం రంగున అని సామెత ఉంది. సో మొక్కలో ఉన్నప్పుడే మనం దాన్ని వంచాలి. కాబట్టి మీ అన్ని అసైన్మెంట్స్కి మా సహృదయంతో నేను మీకు సెల్యూట్ అండ్ సలాం. మీరు ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ పిల్లల్ని మంచి సిటిజన్స్గా, భారతదేశ పౌరులుగా తీర్చిదిద్దుతారని నేను కోరుకుంటూ నాకు సమయం కేటాయించి మా తెలంగాణ కళారత్నాలు మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీకు నమస్కారం. ఫ్రెండ్స్, మనమందరం ఒకప్పటి పిల్లము, ఇప్పుడు డిసిప్లిన్ సిటిజన్స్ అయినాము. కాబట్టి ఇప్పుడుండే పిల్లలు కూడా మంచి పిల్లలై రేపు ఫ్యూచర్లో డిసిప్లిన్ సిటిజన్స్ అయి దేశానికి పేరు తేవాలని, రాష్ట్రానికి, తల్లిదండ్రులకు, ఫ్యామిలీస్కి పేరు తేవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వీరిచ్చినందుకు ధన్యవాదాలు. సెల్యూట్ అండ్ సైనింగ్ ఆఫ్ రఘునందన్. థ్యాంక్ యూ.